ఏపీలో లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెంచిన పింఛన్ని జూన్ 1న అమలు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పింఛన్ని ఏప్రిల్ నెల నుంచి అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. పేదలకు 15 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులకు బిగ్ అలర్ట్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును తెలుగుదేశం ప్రభుత్వం మార్చేసింది. ఎన్టీఆర్ భరోసాగా ఈ పెన్షన్ పథకాన్ని మార్చుతున్నట్లు ప్రకటించింది. 2014 నుంచి 2019 మధ్య పెట్టిన పేరుని కొనసాగించనుంది చంద్రబాబు సర్కార్. ఇకపై వృద్ధులకు 4000 పెన్షన్ కూడా అందించనుంది. ఏప్రిల్ నెల నుంచే పెంపును అమలు చేస్తున్నందున జూలై 1వ తేదీన పెన్షన్ 7000 రూపాయలు అందించనుంది చంద్రబాబు ప్రభుత్వం. దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ అందించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5.39 లక్షల మంది పెన్షన్దారులకు నగదు పెంపుతో నెలకు 2758 కోట్లు, సంవత్సరానికి 33,000 కోట్లు భారం పడనుంది. కాగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక చంద్రబాబు క్యాబినెట్లో 24 మంది మంత్రులు పనిచేయనున్నారు. ఇక వారికి శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపుల తర్వాత మంత్రులుగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోనున్నారు.